హాయ్ ఫ్రెండ్స్, మరో సమ్మర్ స్పెషల్ రెసిపీ అయిన కూల్ ఐస్ క్రీమ్తో మీ ముందుకైతే వచ్చేసాను. అదేనండి, మన వాటర్ మెలోన్ ఐస్ క్రీమ్ని ఎలా ఇంట్లో తయారు చేసుకోవాలో ఈజీగా, అంటే చాలా సింపుల్ 2 మినిట్స్లో అయిపోయేలా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వచ్చండి, ముందుగా అయితే మీరైతే వాటర్ మెలోన్ తీసుకోండి. వాటర్ మెలోన్ తీసుకొని దాని నుంచి పల్ప్ అంతా తీసేసుకోండి. పల్ప్ అంతా తీసేసుకొని సీడ్స్ లేకుండా చూసుకొని ఆ సీడ్స్ అన్నీ కూడా డివైడ్ చేసి మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. మొత్తం తీసుకొని ఒకసారి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత అదైతే బ్లెండ్ చేసుకుంటే అది జ్యూస్ అనేది అవుతుంది. మిల్క్ అనేది యాడ్ చేసుకోవడం ఆప్షనల్ అండి, లేదా మిల్క్ మేడ్ క్రీమ్, మన దగ్గర క్రీమ్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే మీరైతే యాడ్ చేయండి. నేను న్యాచురల్గా చేస్తున్నాను కాబట్టి ఎటువంటి క్రీమ్స్ కానీ ఏం కానీ యాడ్ చేయలేదు. చక్కెర అనేది కొంచెం యాడ్ చేశాను స్వీట్నెస్ కోసం. ఈ చక్కెర అనేది మీరు పల్ప్ వేసేటప్పుడే మిక్సీలో వేసేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మన దగ్గర అయితే ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ మౌల్స్లో ఆ జ్యూస్ని అయితే వేసేసుకోవాలి. ప్రజెంట్ అయితే నా దగ్గర మౌల్స్ అవైలబుల్గా లేవు ఫ్రెండ్స్, అందుకనే నేను గ్లాస్లో వేస్తున్నాను. మీ దగ్గర మౌల్స్ ఉంటే మీరు మౌల్స్లో వేసేసుకోండి. మౌల్స్లో వేసుకొని మనకు సిల్వర్ కాయిల్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ని అయితే క్లోజ్ చేసుకోవాలి. లిడ్ లాగా క్లోజ్ చేసుకొని ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా, అవి అయితే పెట్టుకోండి. ప్రజెంట్ నా దగ్గర సిల్వర్ కాయిల్ పేపర్ కూడా లేనందువల్ల నేను ఏం చేస్తున్నానంటే ముందుగా పెట్టేసుకొని డీప్లో 2 అవర్స్ పెట్టుకొని తర్వాత ఐస్ క్రీమ్ పుల్లలను అయితే పెట్టుకుంటాను. మన దగ్గర ఉన్నట్టయితే మనం కాయిల్ పేపర్ని పెట్టుకొని దానిపైన పెట్టేస్తే స్టిక్స్ అనేవి నిలబడిపోతాయి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇలాగ అన్ని గ్లాసెస్లో కూడా ఫిల్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గ్లాసులు ఉంటే గ్లాసులు యూస్ చేసుకోండి, మౌల్స్ ఉంటే మౌల్స్ యూస్ చేసుకోండి. దేనిలో అయినా ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఇవన్నీ నింపేసి నేనైతే ఇప్పుడు డీప్లో పెట్టేస్తున్నాను. డీప్లో పెట్టిన తర్వాత మినిమం ఒక 7 అవర్స్ అయినా ఉంచండి. 7 అవర్స్ ఉంచామంటే ఖచ్చితంగా అది ఐస్ క్రీమ్ లాగా రెడీ అయిపోతుంది. న్యాచురల్గా ఉంటుంది, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత న్యాచురల్గా చాలా బాగుందో ఐస్ క్రీమ్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మస్క్ మెలోన్ కూడా ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. ఇందులో ఏం పెద్ద ప్రాసెస్ లేదు, కేవలం అదే జ్యూస్ని ఆ పుచ్చకాయని క్లీన్ చేసి అందులో వేసేసి డీప్లో పెట్టుకోండి. ఇది కూడా ఒక 6 అవర్స్ ఐస్ క్రీమ్ లాగా తయారైపోతుంది. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. సీ యూ ఫ్రెండ్స్.